మహాకుంభమేళ అత్యంత వైభవంగా జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో మేడారం మహాజాతర 2026 సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అయిందండి. అత్యంత వైభవంగా జరుగుతోంది. మెయిన్ ఘట్టం వచ్చేసి జనవరి 28వ తారీఖు రోజు గద్దెల పైన సారాలమ్మను తీసుకువస్తారండి. జనవరి 29న గద్దెల పైన సమ్మక్కను తీసుకువస్తారండి. జనవరి 30కి వచ్చేసరికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి 31కి వచ్చేసరికి సమ్మక్క సారక్క వనప్రవేశం చేస్తారండి. మళ్ళీ ఈ జాతర 2028లో వస్తుందండి. సమ్మక్క సారక్క జాతర కావచ్చు, హిందువులకు సంబంధించిన పండుగలు, ముస్లింలకు సంబంధించిన పండుగలు, క్రిస్టియన్కు సంబంధించిన పండుగల వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందండి. 1929లో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు జేమ్స్ కీన్స్ ఒక ప్రతిపాదన తీసుకువచ్చారండి. ధనవంతులు డబ్బులు ఖర్చు పెడితేనే పేద మధ్యతరగతి వాళ్ళకు డబ్బులు దొరుకుతాయని. అందుకే కాంట్రాక్టర్లకు సంబంధించినవి ధనవంతులకు ఇచ్చారండి. వాళ్ళు అందులో పెట్టుబడులు పెట్టడం వల్ల పేద మధ్యతరగతి వారు పని చేస్తారండి. వాళ్ళకు పని దొరికింది. ఆ విధంగా జీవనం కొనసాగిందండి. ఇప్పుడు హిందూ పండుగలు తీసుకున్నా, మన కుంభమేళ తీసుకున్నా, ఇప్పుడు జరుగుతున్న సమ్మక్క సారక్క వల్ల ఆర్థిక వ్యవస్థ పురోగామివృద్ధిలో ప్రయాణిస్తుందండి. పేద మధ్యతరగతి వాళ్ళకు డబ్బులు దొరుకుతాయండి, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఇప్పుడు జనరల్ గా మన సమ్మక్క సారక్క జాతర తీసుకున్నట్టయితే చాలా మంది ఫుడ్కు సంబంధించినవి స్టాల్స్ పెడతారు. బెల్లంకు సంబంధించినవి, చిన్నపిల్లల ఆట బొమ్మలు కావచ్చు, అదే విధంగా ఇతరకు సంబంధించిన వస్తువులు కూడా, దేవతలకు సంబంధించిన ఫోటోలు కూడా అమ్ముతారండి. వీటి వల్ల పేద మధ్యతరగతి వాళ్ళకి డబ్బు దొరుకుతుంది. రవాణా కూడా చాలా మంది బండ్లు, కార్లు వినియోగిస్తారండి. వీటి వల్ల డ్రైవర్లకు కూడా ఉపాధి దొరుకుతుంది. సో మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి, పురోగామివృద్ధిలో ప్రయాణించడానికి పండుగలు దోహదం చేస్తాయండి. ఇది 100% నిజమండి. ఇప్పుడు ప్రస్తుతం సమ్మక్క సారక్క జాతరకు దాదాపు 2 కోట్ల మంది వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయండి. 100% చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. మనం ఇలాంటి సమ్మక్క సారక్క జాతరను మనం ఎంకరేజ్ చేస్తేనే పేద మధ్య తరగతి వారికి ఆదాయం దొరుకుతుందండి.